హైత్నగర్ సీఐపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహెడాలోని సర్వే నెంబర్ 951, 952లో వివాదాస్పద భూమిని కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అక్కడ మారణ ఆయుధాలను చూసి హైడ్రా కమిషన్ రంగనాథ్ షాక్కి గురయ్యారు. స్థలం కొనుగోలుదారులకి ఫామ్ హౌస్ యజమానికి మధ్య కొంతకాలంగా వివాదం నెలకొంది. హైడ్రా కమిషనర్ కి ఫిర్యాదు రావడంతో స్థలాన్ని ఆయన పరిశీలించారు. ప్లాట్ల యాజమాన్యంపై కూడా మారణ ఆయుధాలతో దాడి చేస్తే హత్యాయత్నం కేసు పెట్టకపోవడంతో సీఐపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు కొనుగోలు చేసిన స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో అప్పుడు మీకు తెలుస్తుంది అంటూ సీఐపై మండిపడ్డారు. ఇలాంటి జరగవద్దనే హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లుగా బాధితులకు భరోసా ఇచ్చారు రంగనాథ్. మేము ఇక్కడ రావడము బెదిరియడము గుడ్లు మొత్తం వెళ్ళిపోయే వాళ్ళం. యాక్చువల్గా అందులో ప్లేస్ లేకపోవడం వల్ల ఏమైంది, సార్ పిలిచింది వెంకటేశ్వర సార్ జల్దీ రాంటి మీరు అనగా మేము అందరం కారెక్కి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయి ఆడ పోయి కూర్చొని ఇట్లా మాట్లాడుతున్నాము. 5-6 మందికి కత్తులతో కొట్టిరంటే అశోక్ వెంకటేశ్వర సార్ వచ్చి వాళ్ళు బాలరెడ్డి కొడుకు, బాలరెడ్డి అల్లుడు, నీలం నవీన్ 4 మెంబర్స్. గొడ్డలి ప్లస్ చూపిస్తాను మీకు. కోహెడా గ్రామంలోని సర్వే నెంబర్ 951, 952, 954 సర్వే నెంబర్లలో లేఅవుట్లోకి వచ్చామండి. మేము మొన్న మే 1వ తారీఖున సంఘటన అన్ని వీడియోలలో చూసే ఉంటారు. ఆ కబ్జాకోరు ఏం చేశాడంటే, మేము జేసీబీలతోని మా ల్యాండ్కి మేము వెళ్ళిపోయినాం. కోర్టు ఆర్డర్ ప్రకారం వెళ్తే గొడ్డలి కత్తులతోని దాడి చేసాడు. ఆ విషయాన్ని మేము హైత్నగర్ పోలీస్ స్టేషన్లో ఏసీపీకి కానీ డీజీపీకి కానీ సిపి వరకు తీసుకెళ్ళినాము. హైడ్రా రంగనాథ్ సార్కి కూడా చెప్పినాము. అందుకని అసలు ఏం జరుగుతుంది, ఫీల్డ్ మీదకి వచ్చి విజిట్ చేయాలనేసి ఈరోజు వచ్చారు రంగనాథ్ సారు. మొత్తం చూశారు. చూసిన తర్వాత రికార్డ్స్ కూడా పరిశీలించి ఎవరికి న్యాయం చేయాలో అది తప్పకుండా చేస్తామని మాకు అందరికీ భరోసా ఇచ్చి వెళ్ళారండి రంగనాథ్ సారు. వాళ్ళ టీము అందరూ కలిసి వచ్చారు. రికార్డ్స్ పరిశీలిస్తామని అన్నారు. మాకు తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామనేసి చట్ట ప్రకారము ఏ విధంగా చేయాలో హైడ్రాకున్న పరిమితులు ఏంటో కూడా చూసుకొని మాకు 100% న్యాయం చేస్తామని మాకు అభయం ఇచ్చేసి వెళ్ళారండి. రంగనాథ్ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నామండి. ప్లాట్ ఓనర్స్ అందరము ఇలాంటి కబ్జాకోరులకి ఆస్కారం లేకుండా చేయాలి ఈ హైడ్రా అనేసి మేము అందరము ప్లాట్ ఓనర్లు అందరి తరఫున నేను కోరుతున్నాను సార్ని. ఇంకా ఇది తెలంగాణలో కూడా మొత్తం విస్తరించాలని మా యొక్క కోరిక.